తిరుమలలోని 108 దివ్యతీర్థాలలో శ్రీవారి ఆలయానికి ఉత్తరం వైపున 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంబుర తీర్థం ప్రత్యేకమైంది. అక్కడికి చేరుకోవాలంటే వెళ్ళాలి. వెంకటాచల మహాత్మ్యంలో అత్యద్భుతంగా వర్ణింపబడిన ఒకానొక తీర్థం ఉన్నది. దాని పేరు తుంబురు తీర్థం. దీనికే ఘోణ తీర్థం అని కూడా పేరు. తుంబురు తీర్థం అన్నా ఘోణ తీర్థం అన్నా కూడా రెండింటికి ఒకటే అర్థం. దీని మహిమని మనం తెలుసుకుందాం. ఒకానొకప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవికి ఈ విషయం చెప్పాడు. దానిని సౌనకాది మహర్షులు సూతుడి ద్వారా తెలుసుకున్నారు. అదేమిటో తెలుసుకుందాం ఇప్పుడు. ఘోణతీర్థస్య మాహాత్మ్యం సర్వపాతకనాశనం తత్ర స్నానం జనానాంతు జన్మాంతర తపఃఫలం ఉత్తరా ఫల్గునీయుక్త శుక్లపక్షీయ పర్వణి తుంబోస్తీర్థం మేన సంస్థే రవౌ తీర్థాని సర్వశః అపరాహ్నే సమాయాంతి గంగాదీని జగత్రయే. ఉత్తర ఫల్గుని నక్షత్రం పూర్ణిమ నాడు ఉండగా, అంటే పాల్గొన పూర్ణిమ, పాల్గొన మాసంలోని పూర్ణిమ నాడు కానీ, లేదా సూర్యుడు మీనరాశిలో ఉండగా అనగా చైత్రమాసంలో వచ్చే పూర్ణిమ నాడు కానీ, మాఘమాసంలో వచ్చే పూర్ణిమ నాడు కానీ, ఈ 3 మాసములు మాఘం, పాల్గొనం, చైత్రం, ఈ 3 మాసాలలో మధ్యాహ్న సమయంలో వెంకటాచలానికి 3 లోకాలలో ఉన్న నదులన్నీ వస్తాయి. మొత్తం 3 లోకాలలోనూ కలిపి 3.5 కోట్ల నదులు ఉన్నాయి అని కొన్ని పురాణాలు చెప్పాయి. 3.5 కోట్ల నదులు అనగా ఏమేమిటివి? గంగా, యమున ఇటువంటి భూలోకంలో ఉన్న నదులు, విరజానది వంటి వైకుంఠంలో ఉన్న నదులు, స్వర్గంలో ఉన్న మందాకిని వంటి నదులు, పాతాళలోకంలో ఉన్న భోగవతి వంటి అనేకమైన నదులు భూలోకానికి మాఘ, పాల్గొన, చైత్రమాసాలలో వచ్చే పూర్ణిమ నాడు వెంకటాచలానికి వస్తాయి. ఆ వెంకటాచలం మీద తుంబురు తీర్థం అని ఒక తీర్థం ఉన్నది. ఆ తీర్థంలో అవన్నీ కలిసిపోతాయి. కాబట్టి ఇప్పుడు తుంబురు తీర్థంలో ఆ రోజు ఇన్ని నదులు ఉన్నాయి, తుంబురు తీర్థము ఉన్నది. దీంతో పాటుగా సకల దేవతలు కూడా అక్కడ ఉంటారు. ఆ సమయంలో అక్కడ స్నానం చేసిన వాడికి సకల పాపాలు పోతాయి. ఇది వెంకటాచల మహాత్మ్యం స్కాంద పురాణంలో వైష్ణవ ఖండంలో 26 అధ్యాయంలో వేదవ్యాసుల వారు మనకు వివరించారు. 1 కాదు 2 కాదు, బ్రహ్మహత్య వంటి మహాపాపాలు తొలగడానికి మాఘ పూర్ణిమ లేక పాల్గొన పూర్ణిమ లేక చైత్ర పూర్ణిమ నాడు అక్కడ స్నానం చేసి తీరాలని శాస్త్రం. ఒకానొకప్పటి మాట. పూర్వం తుంబురుడు అని పేరు కలిగినటువంటి ఒక గంధర్వుడు ఉండేవాడు. ఆయన భార్య మానవ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆ ఇద్దరు కలిసి మాఘమాసంలో వెంకటాచలానికి వచ్చారు. అక్కడికి రాగానే తుంబురుడు అన్నాడు, నువ్వు మానవలోకంలో ఎన్నో పాపాలు చేసావు, దానివల్ల నాతో పాటు గంధర్వలోకానికి రాలేవు, నేను గంధర్వుణ్ణి, నాతో పాటు గంధర్వలోకానికి రావాలంటే భూలోకంలో నీ పాపాలు పోగొట్టుకోవాలి. ఇదిగో ఇక్కడ ఒక అపూర్వమైన తీర్థం ఉన్నది. పూర్వం శ్రీ మహావిష్ణువు తన పాదజలాన్ని ఇక్కడ తీర్థరూపంలో పెట్టాడు. ఈ తీర్థంలో నువ్వు స్నానం చేస్తే నీకు మానవ జన్మలో చేసిన పాపాలు పోతాయి, నాతో గంధర్వలోకానికి వస్తావు, స్నానం చెయ్యంటే ఆవిడ మానవ లక్షణం వల్ల అయితేనే, కొంత నాస్తికవాదం వల్ల అయితేనే నేను చేయలేను బాబోయ్ అంది. నాకు చలి బాబోయ్ అంది. మాఘే చోద్భూత శీతేతు ప్రాతర్మందోతితే రవౌ కథన్ నిమజ్జయేదస్మిన్ మాఘే శీతార్తిదేనగా అంది. మాఘమాసంలో చలి, ఈ చలికాలంలో అందులో సూర్యోదయ సమయంలో స్నానం ఎలా చేస్తానో నా వల్ల కాదండి. దాంతో ఆయన కోపం వచ్చింది. మానవ స్త్రీవైనా నీవు నా పత్నివయ్యావు, నాతో గంధర్వలోకానికి వస్తావని ఆశిస్తూ ఉంటే పరమ పవిత్రమైన స్నానాన్ని తిరస్కరిస్తావా? ఇప్పుడైనా నా మాట విను, స్నానం చేయని మళ్ళీ హెచ్చరించాడు. అయినా సరే ఆవిడ కోపం వచ్చింది, నేను చెయ్యనంది. దాంతో ఆయన ఏం చేశాడు, స్నానం చేస్తే నీకు స్వర్గం వస్తుంది, దానికోసం స్నానం చేయమంటున్నానని నాకు చెప్పాడు. స్వర్గం లేదు, గిర్గం లేదు, ఈ స్నానాలు అంటే నాకు నమ్మకం లేదు అంది ఆవిడ. నాస్తికవాదం చేయడంతో తుంబురుడికి కోపం వచ్చి నువ్వు కప్పవైపు అని చెప్పించాడు. దాంతో ఆవిడ ఏడ్చి, అయ్యో నేను కప్ప రూపంలో ఉండలేనండి, ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది, శాప విముక్తి ఇవ్వండి అంటే, నువ్వు ఈ తీర్థం దగ్గరే ఒక రావి చెట్టులో పడుంటావు. చాలా కాలం తర్వాత అగస్త్య మహర్షి ఇక్కడికి వస్తాడు. వచ్చి ఈ తీర్థం యొక్క మహిమని చెబుతాడు. ఈ రావి చెట్టు త్వరలో 10,000 సంవత్సరాలు గడిపాక ఒకానొకప్పుడు నీకు మహానుభావుడైన అగస్త్యుని దర్శనమవుతుంది. ఆయన వెంకటాచల మహాత్మ్యం, ఈ తీర్థ మహిమ చెబుతాడు. అది వినగానే శాప విముక్తి అన్నాడు. దాంతో ఆవిడ అక్కడ 10,000 సంవత్సరాలు కప్పగా రావి చెట్టు త్వరలో పడుంది. చాలా పెద్ద కథ, మీకోసం క్లుప్తంగా చెబుతున్నాను.
ఆ తర్వాత కొంతకాలానికి 10,000 సంవత్సరాల తర్వాత మహాత్ముడు అగస్త్యుడు అక్కడికి వచ్చి వెంకటాచల మహాత్మ్యం చెబుతూ, ఇదిగో ఇక్కడ ఒక తీర్థం ఉన్నది, ఈ తీర్థానికి ఘోణతీర్థం అని పేరు. తుంబురుడనే గంధర్వుడు ఇక్కడికి వచ్చి తన భార్యని చెప్పించి తాను ఇందులో స్నానం చేసి వెళ్ళాడు. ఆయన పేరు మీదుగా దీనికి తుంబురు తీర్థం అని పేరు. ఇందులో స్నానం చేస్తే ఇంకా భూలోకంలో జన్మించవలసిన అవసరం ఉండదు, మానవ జన్మ నుంచి విముక్తి కలిగించే అత్యంత పవిత్రమైన తీర్థం ఇది అని చెప్పాడు. అలా చెప్పాడు లేదో కప్ప త్వరలోంచి కుతూహలంగా బయటకు వచ్చి వింది. వినగానే దానికి శాప విముక్తి అయ్యి అసలు రూపం వచ్చింది. అప్పుడు అది అగస్త్యుని కాళ్ళ మీద పడి, అయ్యా నీ ధర్మవానని నాకు ఈ కథ వినడం వల్ల శాప విముక్తి అయ్యింది. ఎందుకండి ఈ తీర్థానికి ఇంత గొప్పతనం వచ్చింది? నా భర్త స్నానం చేయమంటే వినకుండా నేను చేజేతులారా శాపానికి గురయ్యాను. అసలు ఈ తీర్థం ఎందుకు గొప్పది అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, శ్రీ మహావిష్ణువు ఒకానొకప్పుడు తన పాదం నుంచి కొంత జలాన్ని సృష్టించాడు. ఆ జలంలో లక్ష్మీదేవిని స్నానం చేయించాడు. లక్ష్మీదేవి స్నానవాడగా వచ్చిన జలాన్ని వెంకటాచలం మీదకి పంపించాడు. దీనికి ఘోణతీర్థం అని పేరు పెట్టాడు. ఈ తీర్థంలో ప్రతి మాఘ, ఫాల్గుణ, చైత్ర పూర్ణిమలలో సకల లోకాలలో ఉన్న నదులు వచ్చి స్నానవాడి తమ జలాన్ని విడిచిపెడతాయి. త్రిమూర్తులు వచ్చి ఇందులో స్నానం చేసి తమ పాదధూళి ఇందులో విడిచిపెడతారు. దేవతలంతా ఇందులో స్నానం చేస్తారు. అందువల్ల ఈ తీర్థం చాలా మహిమ కలిగిన తీర్థం అవుతుంది. కురుక్షేత్రంలో 1000 బంగారు కాసులు దానం చేయటం వల్ల, బంగారపు అంచు ఉన్న పట్టు వస్త్రాలు దానం చేయటం వల్ల వచ్చే ఫలితం ఈ పూర్ణిమ నాడు ఘోణతీర్థంలో స్నానం చేస్తే కలుగుతుంది. కన్యాదానాలు ఒక 10,000 చేస్తే వచ్చే ఫలితం, ఏనుగులు, గుర్రాలు 10,000 దానం చేస్తే వచ్చే ఫలితం, కోటాను కోట్ల రత్నాలు దానం చేస్తే వచ్చే ఫలితం, అనేక యజ్ఞములు చేస్తే వచ్చే ఫలితం, అవన్నీ ఈ తుంబురు తీర్థంలో మాఘ, ఫాల్గుణ, చైత్ర పూర్ణిమలలో స్నానం చేయటం వల్ల వస్తుంది. గ్రహణ సమయంలో పితృదేవతలకు ఇక్కడికి వచ్చి శ్రాద్ధకర్మ చేస్తే అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. ఎంతెందుకు, ఈ తీర్థం చూసినా ఇందులో స్నానం చేసినా అటువంటి వాడు శాశ్వత వైకుంఠం పొందుతాడు. సుస్పష్టంగా చెప్పాడు. ఎస్ ఏయమం శృణుయే